నాన్న వాళ్ళని గుద్దేశావు నాన్న. పాపం నాన్న, వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం నాన్న. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి చూద్దాం నాన్న ఏమైందో. సిద్ధు, మనం వేయాల్సిన నామినేషన్ టైం అయిపోతుందిరా. వాళ్ళకేం కాలేదు నాన్న. ప్లీజ్ నాన్న. నడు నాన్న. ఏ పిఏ, నువ్వు లైట్ తీసుకో. ఇక్కడ జరిగిన దానికి మనకు సంబంధం లేనట్టే ఉండాలి. అలాగే సార్. అప్పుడెప్పుడో జరిగిపోయింది, అంతా మర్చిపోయారనుకుంటుంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? పోలీస్ ఆయన వచ్చి మావయ్యకి ఇలా చెమటలు పట్టిస్తున్నాడంటే ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లా ఉందే. ఇప్పుడు ఆ కార్కి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే కానీ కేసు కొట్టేయలేం. లేదంటే ఏముంది మేడం, ఈ ఎమ్మెల్యే పదవి చిక్కుల్లో పడిపోతుంది. అంతేకాక ఆ కేసు రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అయ్యో, కేసు మళ్ళీ తిరగదోడారంటే సిద్ధు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిపోతాడు. నో, అలా జరగకూడదు. అలా జరగనివ్వను. మరిప్పుడు ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలంటావు? ఆ రోజు కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ ఎవరైతే చేశారో వాళ్ళని దోషిగా మాకు అప్పచెప్పాలి. నో ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు నేను దూరం చేసుకోలేను. ఇంకో దారేదైనా ఉంటే చెప్పండి ప్లీజ్. గతంలో మాకు సాయం చేశారు కాబట్టి చెప్తున్నాను. మీ కొడుకు సేఫ్గా ఉండాలి అంటే మీరింకెవరినైనా బలి చేయాలి. అంటే ఆ రోజు ఆ కార్ డ్రైవ్ చేసి చావుకు కారణమైన వ్యక్తిని మాకు అప్పచెప్తే చాలు. అది ఎవ్వరైనా సరే. అర్థమైందనుకుంటా. అది మా బసవకి ఎంత పని, చిటికలో చేసేస్తాడు. ఎరా బసవా? అవునమ్మా, ఎంత పని నాకు. అర్థమైంది ఎస్ఐ గారు, నేను ఇప్పుడే ఆ పని చేస్తాను. త్రిమూర్తులు ఎక్కడున్నావు? అన్నా బయటనా అన్నా. ఒకసారి లోపలికి రా. సరే అన్నా. అన్నా చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలి. చెయ్యని నేరం నెత్తిమీద వేసుకొని నా కోసం జైలుకెళ్లే పర్సన్ ఒకటి కావాలి. వాణ్ణి నువ్వు వెతికి పట్టుకో. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సరే, వెళ్ళు. వెళ్ళా పని చూడు. అలాగే అన్నా. బసవరాజు గారు, దోషిని మాకు అప్పచెప్పి మీ కొడుకును మీరు కాపాడుకోండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాం సార్. మంచిదండి. ఉంటాం మేడం. అమ్మా, తేడా వస్తే సిద్ధు జైలుకెళ్లడమే కాదు, నా మీద హంతకుడి తండ్రిగా ముద్రపడిపోయి నా రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుందమ్మా. అవునరా బసవా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వనమ్మా. చూస్తుంటే మావయ్య ఏదో పెద్ద డేంజర్లోనే పడినట్టున్నారు. అదేంటో కనుక్కోవాలి. అమ్మా. అమ్మా తులసి. తులసి, ఏంటమ్మా ఒకదాని వచ్చావా? అల్లుడు గారిని తీసుకురాలేకపోయావా? వదిన గారు ఎమ్మెల్యే కదండి, అల్లుడు బిజీగా ఉండుంటారు. అమ్మా, నాన్న, మన జాను గురించి మీరేమనుకుంటున్నారు?
ఫోటోకి దండం లేనవేంటి? ఏం చేస్తున్నావయ్యా? జాను చచ్చిపోయింది. జాను ఎక్కడో చోట క్షేమంగా ఉంటుందన్న నమ్మకంతోటే నేను బతుకుతున్నానమ్మా. అది ఏదో ఒక రోజు మన కోసం తప్పకుండా తిరిగొస్తుంది. ఆ నమ్మకం నాకుందమ్మా. మీ నమ్మకమే నిజమైందమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నా, ఒక్క నిమిషం. అమ్మ జాను, రాజాను, నాన్న, అమ్మా, జాను, అమ్మా, అమ్మ జాను, అమ్మా. అమ్మా, అమ్మ జాను, నా జాను, అమ్మా. ఏమండి నేను చెప్పానా? జాను ఆ రోజు నా కోసం హాస్పిటల్కి వచ్చిందని మీకు చెప్పానా? కానీ మీరే నా మాట నమ్మలేదు. అమ్మ జాను, నువ్వు ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా? చెప్పమ్మా, మీ నాన్నగారికి చెప్పమ్మా. నమ్మట్లేదు. నా కోసం వచ్చింది. నాన్న